12 రాజ్యాల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఇష్మాయిల్ చేతిలో ఉందా? ఈ పిల్లని తీసుకొని ఏం చేసిందట? పొద కింద పడేసింది. ఇప్పుడు ఆమె ఏం పడేసింది? అక్కడ వాగ్దానాలు పడేసింది. ఏం పడేసింది? దర్శనాన్ని పడేసింది. ఏం పడేసింది? 12 రాజ్యాల ఆశీర్వాదం పడేసింది. ఏం పడేసింది? పిలుపును పడేసింది. ఏం పడేసింది? ప్రత్యక్షతను పడేసింది. ఏం పడేసింది అంటే ఒక మాటలో వాగ్దానాల వర్షం, దర్శన భాగ్యపు మూట, పిలుపు యొక్క బాట తీసుకెళ్ళి ఏం చేసింది? పొద కింద పడేసి. మనం అదే బ్యాచా కాదా? యు నో వై యు ఆర్ క్రైంగ్ టుడే? ఈరోజు ఎందుకు ఆశలు సమాధి అయిపోయాయి? ఎందుకు ఈరోజు చల్లరిపోయావు? ఎందుకు ఈరోజు అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్నావు తెలుసా? వాగ్దానాల్ని, దర్శనాన్ని, పిలుపుని, ఒక వాగ్దాన వంశాన్ని తీసుకెళ్ళి ఏం చేశావు? పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను బాబో అని. నువ్వు పాడేసింది ఏదంటే గొప్ప జనముగా చేయబడబోయే వాడిని నువ్వేం చేసావు? పడేసి. ఎప్పుడైతే ఆ మాట చెప్పేసరికి ఇప్పుడు ఏం చేసిందండి? ఆ పిల్లవాడిని ఎత్తుకొని గట్టిగా పట్టుకుందంట.